ఇస్తాం, మీరు మా పార్టీకి రండి, మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోమని చెప్పి చిల్లర ప్రయత్నం కొనసాగుతుంది. ఒకసారి ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కనుక ఈయనక ఆయనక పోతా అంటే బాజాప్తా ఎన్నికల ముందే ఇగో మేము మీ అన్న ఆశీర్వాదం ఉందని చెప్పడం వేరు, కానీ అప్పుడేమో ఇండిపెండెంట్గా ఉండి ఆ తదుపరి పనిచేస్తే ప్రజలు మళ్ళీ విశ్వసించే ఆస్కారం ఉండదు. కాబట్టి ఎట్లా గెలిచిందో అట్లా ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జనరల్గా 50% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా చెప్తా ఉంది. జనరల్గా ఇక్కడ సరే టెక్నికల్గా సతీష్ ఉన్నాడు, లేకపోతే కళాధర్ వనిజ ఉంది, రాజు ఉన్నాడు, మేము వచ్చి ప్రచారం చేయొచ్చు. కానీ ఎక్కడ పార్టీ పరమైనటువంటి గుర్తులు ఉండవు, ఓన్లీ ఇండివిజువల్ గుర్తులు మాత్రమే ఉంటాయి. జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. రేపు గ్రామాలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా, లేకపోతే ఎంపీటీసీలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా ఉంటుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి 50% కూడా సీట్లు రాలే. వాళ్ళు అనుకుంటాను మేము 50% గెలిచామని చెప్పి, 50% కూడా సీట్లు రాలే. గెలిచిన వాళ్ళని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీన్ని బట్టి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాలు, సింగరేణిలో కోటలు బాగు చేయడానికి పైసలు లేవు, సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి కోటలు బాగు ఏమి పైసలు లేవు, కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఏవేగించుకుంటున్నారు. రెండవది, ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా ఒకటే అంటున్నారు, భర్తకు పెన్షన్ ఉంటే భర్త చనిపోతే భార్యకు వస్తుంది తప్ప భార్యకు వయసు మిగిలినా కూడా పెన్షన్ వస్తలేదు. 3 రకాల పెన్షన్లు, అసలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, అప్లోడ్ చేసిన ద్వారా పెన్షన్ లేవు. ఇవాళ భర్తలు చనిపోయిన అనేక మంది వాళ్ళకు పెన్షన్ లేవు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు పెన్షన్ లేవు. 4,000 రూపాయలు 6,000 రూపాయలు దేవుడెరుగు, కానీ ఉన్నదాన్ని కూడా ఇస్తలేరు. ఏ ఊరిపోయినా గ్యాస్ సిలిండర్ల మీద కూడా ఎప్పుడో ఒక 4 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో వాడుకున్న గ్యాస్ సిలిండర్లు యావరేజ్, అంతకుముందు 3 సిలిండర్లు వాడినారు, 4 సిలిండర్లు వాడిని చెప్పి వాటికే ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సిలిండర్లు కూడా డబ్బులు పడతలేవు. కేంద్ర ప్రభుత్వ పరమైన 46 రూపాయలు మాత్రం ఒక సిలిండర్ మీద టంచన పడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిలిండర్ల మీద ఇచ్చే సబ్సిడీ మాత్రం పడతలేమని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఇక మిగతా హామీలు అంటే అవి ఎక్కడ అమలైతలేవు. అది రైతు బంధు కావచ్చు, అది మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇచ్చే 4,000 రూపాయలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. నేను తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మాటల గారిలో మీడియాని మేనేజ్ చేసి ప్రజలను అదరకొట్టి బెదరకొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడుపుతుంది తప్ప ప్రజాప్రభుత్వంగా మాత్రం నడపలేరనే విషయం గుర్తెరగమని చెప్పి కోరుతున్నా. ఇవాళ ఈ సర్పంచ్, ఈ వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి మద్యం ఏరులై పారించి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఖాతాలో వేసుకోవడం కాదు, ప్రజాభిప్రాయాన్ని గెలుచుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మూడవది, ఈ మధ్య వారం 10 రోజులుగా చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిందని చెప్పి స్వయంగా వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. లేదు మీ భర్తనే
ఆనాడు కేసీఆర్ బిడ్డగా అల్లుడిగా మీరే చేస్తున్నారని చెప్పి పడుతున్నాడు. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, హైదరాబాద్ నగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు 30 గజాలలో 40 గజాలలో 60 గజాలలో ఇండ్లు కట్టుకుంటే 40 ఏళ్ల క్రితం కట్టుకున్న 50 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లని నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ నుంచి కూల్చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న ఆశల సౌదాన్ని కూల్చేస్తున్నారు. మరి పేదల పట్లనేమో న్యాయం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్దలేమో 2,000 కోట్ల రూపాయల భూములు, 3,000 కోట్ల రూపాయల భూములు, 5,000 కోట్ల రూపాయల భూములు. మరి గిన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం. ఇవాళ కొన్ని సందర్భాల్లో కోర్టులను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర ఎల్లమ్మ బండి అని ఉంటుంది కుక్కడపల్లిలో, 97 ఎకరాల భూమి. అది ఎకరం 70 కోట్లు 80 కోట్లు ఉంటుంది. దాదాపు 7,000 కోట్ల రూపాయల భూమి. నేను 2007 నుంచి కొట్లాడబెట్టుకొని ఆపిన. నేను 2021 గెలిచిన తర్వాత దాన్ని గద్దల్లాగా తనకపోయిండు ఒక పెద్ద వ్యాపారి. ఇవాళ దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. అంటే 7,000 కోట్లు. ఒకవైపు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, నన్ను కోసినా కూడా రూపాయి రాదు, రిటైర్మెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు, గ్యాస్ సబ్సిడీ అని పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలలో సఫాయిలకు జీతభత్యాలు ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి పాత బిల్లులకు ఇవ్వడానికి పైసలు లేవు. కానీ వీళ్ళు మాత్రం గిట్టి చేస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. వాటికనే మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది కొంచెం ఆలోచన చేయకపోతే దీన్ని ఎవడు కాపాడితే వల్లకాడుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, పెద్దలకు అండగా ఉండి వాళ్ళ ఆస్తులో కాపలా కాయడం కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రజాప్రభుత్వమే అయితే పేదల గుడిసెలు కూలగొట్టకుండా, పేదల ఇళ్ళు కూలగొట్టకుండా పేదలకు రక్షణ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసి వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజాపరం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ఇవాళ ఏమనరు, కేసీఆర్ కూడా గట్టినే చేస్తూ ఉంటే దబాయించి అదరగొట్టి మీడియాలో మేనేజ్మెంట్ చేసి ఆహా ఓహో చాలా బాగుందని చెప్పి చేస్తే ఇలా ఏమైందో చూసినాం. ప్రజలు గమనించమని చెప్పి